ఏదైతే గవర్నమెంట్ బస్సులు మనకు ఉంటాయో అవి వచ్చేసి మనకు లైవ్‌గా మనం ఎలా వాటిని ట్రాక్ చేయొచ్చు. ప్రీవియస్‌గా మనం చూసాం 2 అప్రోచెస్. ఒకటొచ్చేసి ఇదైతే మనకు జీపీఎస్ డేటాను ఎక్స్చేంజ్ చేసుకొని లైవ్‌గా మనం ఉండే డేటాను చూపించడం అది ఒక వే ఆఫ్ అప్రోచ్. సెకండ్ వే ఆఫ్ అప్రోచ్ వచ్చేసి మనకు రూట్‌లో తిరిగే బస్‌కి స్టేషన్స్ వైస్ ఎళ్ళేటప్పుడు యావరేజ్ మీద పర్టిక్యులర్ స్టాప్‌కి ఎంతకెళ్తుంది అనేది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ ఊర్లో పర్టిక్యులర్‌గా ఆ ఊరు నుంచి ఎవరన్నా బస్ కోసం ఎదురు చూస్తుంటే ఆ ఊర్లో చూడంగానే ఊరు పరిధిలో ఉండే బస్ స్టాప్ డీటెయిల్స్ చూడంగానే ఆటోమేటిక్‌గా ఏమేం టైమింగ్స్‌లో ఏమేం బస్సులున్నాయి బేస్డ్ ఆన్ ద ఆ అవర్ బేసిస్ మీద ఆహ్, ఏ బస్సు రీచ్ అవుతుందనేది రెడ్ కలర్‌లో ఆ రోని వచ్చేసి హైలైట్ చేయడం. రెండోది వచ్చేసి ఇదంతా వచ్చేసి మనకు చూసుకున్నప్పుడు స్పేషల్ డేటా ఎక్స్చేంజెస్ అవుతాయి. బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకు స్పేషల్ ఏపీఐస్ వచ్చేసి ఎక్స్చేంజ్ అవ్వడం. ఫ్రంట్ ఎండ్ సైడ్ వచ్చేసి మనకు రియాక్ట్ ద్వారా డేటాను అరేంజ్ చేయడం అనేది చూస్తున్నాం. మనకి ఇక్కడ వచ్చేసి స్టాప్ వైజ్ చూసుకున్నప్పుడు మనకు ఏ రూట్‌లో బస్సును మనం చూద్దాం అనుకుంటున్నాం. ఆ రూట్‌ని మనం టిక్ మార్క్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఏ డిపో బస్సు ఆ డిపో వచ్చేసి మనకు ఏ రూట్ వచ్చేసి మనకి ఇండికేట్ చేస్తుంది. మనం ఆ టైంలో ఆ బస్సు రూట్‌ని ఎంచుకోవడం వల్ల మనం అనుకున్న డెస్టినేషన్‌కి వెళ్ళగలుగుతామా లేదా అనేది వచ్చేసి మనకు ఈ మెకానిజం ద్వారా మనం తీసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి మనకు పాత్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. దానికి ఆ పొజిషన్స్ అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఫర్దర్‌గా మనం ఇక్కడ వన్స్ మనం ఇక్కడ రిఫ్రెష్ చేయంగానే మనం ఎక్స్‌వైజెడ్ ఎగ్జాంపుల్‌గా ఒక బస్ స్టాండ్‌లో వచ్చేసి బస్ ఎక్కడెక్కడ ఆగుతుందో మనకు రెగ్యులర్ బేసిస్ మీద యావరేజ్ మీద పర్టిక్యులర్ బస్సు వచ్చేసి మనకు ఒక స్టాప్‌లో ఎంతకి ఆగుతుంది బేస్డ్ ఆన్ టైమ్ బేసిస్ ఏ టైంలో ఆ బస్సు వచ్చేసి వెళ్తుంది ఆ బస్సు వచ్చేసి ఏ డిపో కింద ఉంది ఆ రూట్‌కి ఇవ్వబడిన ఐడి అంటే మనకు ఆ రూటు ఒక బస్సు మనం చూసుకున్నప్పుడు ఆ డిపో వాళ్ళు వచ్చేసి ఆ బస్సు ఏ రూట్ కవర్ అవుతా వెళ్ళాలి అనేది ఇండికేషన్ మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బద్వేలు ఏదైతే సో అండ్ సో టైంలో ఇండికేట్ చేసిన బస్సుని ఇక్కడ క్లిక్ చేయగానే నా ఇక్కడ ఆ బస్సు రూట్ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. తర్వాత తర్వాత వచ్చేసి నాకు ఈ రూట్‌తో పాటు వేరే రూట్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో నేను కాల్ చేద్దాం. నాకు డైరెక్ట్‌గా ఇది కూడా నాకు ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. సరే ఇక్కడ బాగుంది. నేను వచ్చేసి వేరే స్టాప్‌కి వెళ్ళాను. సేమ్ డేటా బేసిస్ మీద నాకు ఆ రూట్ వద్దు అని చెప్పి ఇవ్వంగానే ఏదైతే ప్రీవియస్ రూట్ ఏదైతే ఉందో అది స్టాప్ అయిపోతుంది. అదేవిధంగా మిడిల్‌లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టాప్స్ డిపో కంట్రోల్‌లో ఏ రూట్ మెయింటైన్ అవుతుంది అనేది చూసుకొని మనం ఏ డెస్టినేషన్‌కి మనం వెళ్ళాలనేది ఆటోమేటిక్‌గా మనం ఇవ్వచ్చు. ఈ వే ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్‌గా ఏదైతే మనకు బస్ సర్వీసెస్ గానీ వెహికల్స్ ఈ బస్ అనే కాదు. బస్సు మెకానిజం అంతా మనకి ఎలా వర్క్ అవుతుంది. ఏదైతే స్టేట్ వైజ్ ల్యాండ్ కవర్‌కి సంబంధించిన పాపులేషన్ ఎక్స్‌చేంజ్ కోసం ఇక్కడ ఏం చేస్తారంటే డిపో వైస్ ఇన్‌కమ్ జనరేషన్ కోసం ఈళ్ళేం చేస్తారంటే డిపో వైస్ వచ్చేసి సమ్ రూట్స్‌ని కవర్ చేస్తా టైమ్ సిరీస్‌లో ఈ బస్సు ఇక్కడికి రాగానే తర్వాత టైంలో ఇంకొక బస్సుని రూట్ క్యాచ్ చేసే బస్సుని వచ్చేసి అరేంజ్‌మెంట్ లాగా ఈ వే ఆఫ్ రూటింగ్ మెకానిజం బస్ ఎక్స్చేంజింగ్ మెకానిజం అంటే ప్యాసింజర్స్ మారేదానికి ఇదంతా డిజైన్ అయి ఉంటుంది. ప్రీవియస్‌గా మనం చూసిన ఏదైతే మనకు ఉన్నాయో అవన్నీ మనకి ఎట్లా ఉన్నాయి సిమిలర్‌గా చూసుకున్నప్పుడు ఏదైతే రిజర్వేషన్ సర్వీసెస్‌కి మాత్రమే మనకొచ్చేసి లైవ్ ట్రాకింగ్ ఉంటుంది. రిమైనింగ్ వాటికొచ్చేసి మనకు లైవ్ ట్రాకింగ్ అనేది అవైలబిలిటీలో ఉండదు. మనకు సేమ్ ఇదే విధంగా ఇది బస్ వరకే కాకుండా మనకు ట్రైన్స్‌కి కూడా ఇదే విధంగా ఇవ్వచ్చు. ఫ్లైట్స్‌కి కూడా ఇదే విధంగా ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు వి ఆర్ వర్కింగ్ ఆన్ స్పెషల్ కోఆర్డినేటింగ్ అంటే మనకి గ్లోబ్ వైస్ చూసుకున్నా కూడా మనం ఇవ్వచ్చు. వన్స్ డేటా అనేది మనకిక్కడ కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్పేషల్ లాజిక్‌లో మనం కొన్ని ఎక్కడ ఏరియా స్పెసిఫిక్ వైజ్ డేటా ప్రొవైడ్ చేయడం అట్లాంటి మెకానిజమ్స్ ద్వారా డేటా ఎఫిషియన్సీని వచ్చేసి ఇంక్రీజ్ చేయగలుగుతాం. మనం ఇప్పుడు ఈ యూజ్ కేస్‌లో మనం చూసాం కదా! రూట్ బేసిస్ మీద వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా మనకు గెట్ బ్యాక్ అవ్వడం గాని అనేది మనం ఇక్కడ చూసాం. ఇక్కడ యూజర్ వెళ్దాం అనుకున్నాడు. ఇక్కడ టిక్ చేయంగానే 2 ఎందుకు సెలెక్ట్ అయ్యాయంటే ఇక్కడ రూట్ ఐడి.
ఏదైతే ఈ రెండు బస్సులు ఒకే బస్సు కాకపోతే 2 సార్లు వస్తుంది. ఒక టైంలో పోవడానికి, ఒక టైంలో రావడానికి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేయగానే దీని ఇండికేషన్ ఏంటి? టైమింగ్స్ వేరే కాకపోతే బస్సు ఒకటే, రూటు ఒకటే అని ఇండికేషన్ అనేది మనం ఇక్కడ ఈజీగా గెస్ చేయడం. దీన్ని బేసెస్ మీద వేరియస్ ఇంప్లిమెంటేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి ఇక్కడ దగ్గరలో, బ్రహ్మంగారి ఉత్సవాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. రెండోది పెంచుల కొన, అవి కొన్ని జరుగుతూ ఉంటాయి. రెండోది వచ్చేసి ఏదో ఒకటి నియర్గా బేస్డ్ సీజన్ వైజ్ వచ్చేసి మనకు ఫెస్టివల్స్ అనేది మారుతూ వెళ్తుంటాయి. ఇక్కడ బిజినెస్ లాజిక్స్ వచ్చేసి ఇంప్రూవ్ చేయొచ్చు. ఎట్లా అంటే రియల్ రియల్గా ఎక్కువ ప్యాసింజర్స్ వెళ్తున్నారు యావరేజ్ మీద, ప్రీవియస్ హిస్టరీ బేస్ చేసుకొని ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా, ప్రీవియస్గా నడుపుతున్నారు బస్ సర్వీసెస్, అది ఓవర్ఫిల్ అయిపోతుందా లేదా ఇంకా అనదర్గా కెపాసిటీ కోసం ఇంకొక బస్సును వచ్చేసి ఎక్స్టెండ్ చేయాలా అనే లాజిక్స్ వచ్చేసి మనకు వెరీ ఈజీగా మనకు సింప్లిఫై అవుతుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ ఏ ఎక్స్టెన్షన్ నాట్ ఓన్లీ బస్ సర్వీసెస్, వేరే ఆటోలు ఉంటాయి. ఏ టైం ప్రకారం ఆటో ట్రావెల్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు ఎన్హాన్స్ చేయొచ్చు. మార్నింగ్లో ప్రతిరోజు వచ్చేసి మార్నింగ్ ఒక వ్యాన్ వచ్చేసి వెళ్ళడం రావడం అతను వచ్చేసి డైలీ బేసిస్ ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తుంటాడు. మనం వచ్చేసి టైమింగ్స్ని బేస్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఆ టైంలో మనకు ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ బస్ సర్వీస్ లేకపోయినా ఆల్టర్నేట్ వెహికల్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసుకుని మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి కూడా వెళ్ళొచ్చు. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై. దిస్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ జియో స్పెషల్ ఆపరేషన్ ఫర్ రూటింగ్ ట్రాకింగ్ మెకానిజమ్స్ అనేది మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా మనం గెట్ బ్యాక్ చేసుకోవడం జరిగింది. ఇదంతా వచ్చేసి బ్యాక్ ఎండ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాబేస్ ఏదైతే ఉందో ఆ స్టాప్లో ఎట్లా మనకు ఆగుతుందని హిస్టారికల్ డేటాను బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆటోమేటిక్గా డేటా వస్తుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ.